కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 10th క్లాస్ విద్యార్థి చదువుకుంటూ క్లాస్లోనే గుండె ఆగి చనిపోయాడు. మనలో చాలామంది జాబులు చేస్తూ గవర్నమెంట్ జాబ్ అధికారులు ఉన్నారు, ఎంత చదువుకున్న ఫారెన్లు ఉన్నారు. వీళ్ళందరూ రాజకీయ నాయకులు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, అయ్యో వాడు ఏదో ప్రాబ్లం ఉంది లోపల. ఒక మనిషికి లోపల ప్రాబ్లం వచ్చిందంటే కేవలం వాళ్ళు తినే తిండి వల్లే వస్తుంది, లేదంటే పుట్టుకుతున్న ప్రాబ్లం ఉండొచ్చు. 10 సంవత్సరాల దాకా అతను స్కూల్కి వెళ్ళాడు అంటే 14 years వచ్చేదాకా అతను స్కూల్కి వెళ్ళాడంటే మెయిన్గా పొద్దున్న నిద్రలేగంగానే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు 10 రూపాయలు ఇస్తున్నాం, వాడు వెళ్తా చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటున్నాడు, ఇంకో 20 రూపాయలు ఉంటే థమ్స్అప్ దాకా వెళ్ళిపోతున్నాడు స్కూల్కి, ఏదో డ్రింక్ తాగుతున్నాడు, అదే చాక్లెట్ కొనుక్కుంటున్నాడు. మళ్ళీ మధ్యాహ్నం అదే ఇంటర్వెల్లో సమోసాలో మళ్ళీ అవి తింటున్నాడు. మళ్ళీ మధ్యాహ్నం క్యారేజ్ ఇస్తే క్యారేజ్ ఇస్తాం, లేదంటే డబ్బులు ఇస్తాం కొనుక్కోమని. క్యారేజ్లో ఏదో ఒకటి నంచుకునేదో ఏదో ఒకటి చిప్స్ ప్యాకెట్ మళ్ళీ కొనుక్కొని తింటాడు. నూడిల్స్ అనో పానీపూరి అనో ఇంకోటి అని మళ్ళీ డబ్బులు ఇస్తాం. ఇన్నిసార్లు రోజుకి వాళ్ళు ఫాస్ట్ ఫుడ్, బయట తినే ఫుడ్ కొనుక్కొని తింటున్నాడు అంటే దీనికి కారణం ఎవరు? మనం కాదా? ఇలాంటి బడి అలా అమ్ముతున్నారంటే రోడ్ల మీద, వాటికి కారణం ప్రభుత్వాలు, అధికారులు కాదా? ఒకసారి ఆలోచించండి, మరణాలను ఆపండి.